సిటీ న్యూస్కు స్వాగతం. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మంగినపూడి బీచ్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా మంగినపూడి బీచ్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారని అంచనా వేసి అధికార యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజామున రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సముద్రానికి హారతి ఇచ్చారు. శాస్త్రోక్తంగా పండితుల వేదమంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గంగాధర్రావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు పవిత్ర స్నానాలను చేసి సముద్ర తీరాన పూజాధికాలు నిర్వహించారు. సమీపంలోని దత్తరామేశ్వరం ఆలయం సందర్శించి పవిత్ర నూతులలో స్నానాలు చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులు సముద్ర స్నానాలు చేసి సముద్ర తీరాన కార్తీక దీపాలు వెలిగించి పూజాధికాలు చేశారు. మంగినపూడిలో సముద్ర స్నానాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేయుచున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మత్స్యశాఖ 10 బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, చిన్నపిల్లలకు పాలు సరఫరా చేస్తున్నామన్నారు. వేసుకునే మెల్ల చైన్లు జాగ్రత్త, ప్రతి ఒక్క భక్తులు గమనించగలరు. సముద్రం లోతుగా పోటు మీద ఉన్నందున ఎవరో కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. దయచేసి పోలీసు వారి విజ్ఞప్తి, కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానానికి వచ్చే భక్తులకు విజ్ఞప్తి, సముద్రంలో గుంతలుగా రాదు, ప్రతి ఒక్క భక్తులు గమనించగలరు. దొంగలున్నారు, జాగ్రత్త. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని చిలకలపూడి సెంటర్లో దివంగత కొల్లు రామచంద్రరావు, లక్ష్మీ నాంచారమ్మల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక పూర్ణిమ పురస్కరించుకొని చిలకలపూడి సెంటర్లో దివంగత కొల్లు రామచంద్రరావు, నాంచారమ్మల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దివంగత కొల్లు రామచంద్రరావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ప్రారంభించారు. ఎంసీపీఎల్ డైరెక్టర్లు కొల్లు రమేష్, కొల్లు సాయిమోహన్, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, కేబుల్ ఆపరేటర్లు పొరంశెట్టి శ్రీనివాస్, నోకల బాలకృష్ణ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా మంగినపూడి సముద్రంలో పవిత్ర స్నానాలను ఆచరించిన భక్తులు చిలకలపూడి పాండురంగస్వామి కార్తీక ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం చిలకలపూడి సెంటర్లో 2 చోట్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు పౌర్ణం సందర్శించుకుని పాండురంగ టెంపుల్ దగ్గర సముద్ర స్నానాలు చేసి భక్తులు వస్తున్నందరికీ ఈరోజు మా తండ్రి గారు, తల్లి గారైన కొల్లు లక్ష్మీ నాంచారమ్మ గారు, కొల్లు రామచంద్ర గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ అన్నప్రసాదం అనేది వినియోగం చేస్తాం. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు
కార్తీక మాసానికి సందర్భంగా మొత్తం మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చిలకలపూడి సెంటర్లో మరి సిటీ కేబుల్ ఎండి గారు మంచి కర్డ్ రైస్ అలాగే సాంబార్ రైస్ మరి ఇవన్నీ ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ కూడా ఆకలి తీరుస్తున్నారు. ఎక్కడికక్కడ కాకుండా అధికారులు కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. మంత్రి గారు ఆ రోజున కూర్చుని అధికారులందరినీ కూర్చోబెట్టి మరి కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు మరి రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా ఆర్డీఓ గారు గీతాంజలి శర్మ గారు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఇప్పుడే మేము తిరిగి వస్తున్నాం అన్ని సార్లకి చక్కగా పిల్లలకి ఎక్కడైనా ఇబ్బంది పడతారేమో పాలు పులిహోర వాటర్ శానిటేషను మున్సిపల్ అధికారులు అందరూ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. మన గుడికి సంబంధించిన పాండురంగ గుడికి సంబంధించినటువంటి మరి ఒక కమిటీ మెంబర్లు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. అందరికీ కూడా పేరు పేరున మరి జనసేన పార్టీ కూటమి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఈరోజు మహాపర్వదినం కార్తీక పౌర్ణమి సందర్భంగా చిలకలపూడి పాండురంగ స్వామి గుడి దగ్గర మరి మహా అన్నప్రసాదం జరుగుతుంది. కొల్లు రామచంద్ర గారు దంపతుల పేరు మీదుగా కొల్లు రమేష్ గారు గత 4 సంవత్సరాల నుంచి కూడా సుమారుగా 5-6 వేల మందికి అన్నప్రసాదం చేయించి భక్తులకు అందరూ ఇబ్బంది పడకుండా అన్నప్రసాదం అందజేస్తున్నారు. వాళ్ళని ఎల్లవేళ్ళ కుటుంబాలని ఆ దేవుడు పాండురంగ స్వామి ఎల్లవేళ్ళ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగాయి. కార్తీక మాసం పూర్ణిమ సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి కార్తీక దీపాల వెలుగులో ఆలయాలన్నీ ఆధ్యాత్మిక కాంతులు వెదజల్లాయి. ఉదయం నుంచి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేయడంతో పాటు అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణ హోరు, అభిషేకాల మంత్రోచ్చారణలతో శివాలయాలు కార్తీక శోభ సంతరించుకున్నాయి. పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర ఆలయం కార్తీక పూర్ణిమ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలలో పాల్గొన్నారు. వారి విధంగా చెప్తున్నాడు, నాయన ఈ భూలోకంలో మానవులు సమస్త భోగభాగ్యాలు పొందాలంటే ఆషాఢ మాసమునందు గాని, కా అంటే కార్తీక మాసమునందు గాని, మా అంటే మాఘమాసం నందు గాని లేదా ఒక సేరుంబావు గోధుమ రవ్వ గాని దాంట్లో కలిపేందుకు పంచదార గాని ఆ రెండు లేని పక్షంలో ఒక సేరుంబావు బియ్యపు రవ్వ బెల్లం గాని ఎప్పుడు వ్రతాన్ని చేసుకున్నా సరే సేరుంబావు చొప్పున ప్రసాదం తయారు చేసుకొని స్వామివారికి నైవేద్యం అంతా కూడా సమర్పించమని చెప్తూ వచ్చారంటండి. అంతేకాదంటండి, దీనికన్నా ముందుగా రుస్తుంబాద గాంధీబొమ్మ శివాలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల శివనామస్మరణంతో మారుమ్రోగింది. కార్తీక దీపాలకు పూజలు చేసిన భక్తులు అభిషేకాలు నిర్వహించారు. గొడుగుపేట శివాలయంలో కార్తీక పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఆలయ ఆవరణలో దీపారాధనకు భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ నాయకులు పుప్పాల రాము అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల రాము అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాము మాట్లాడుతూ జిల్లాలో 1,00,000 సభ్యత్వాలు చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 60,000 సభ్యత్వాలు చేర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మామిడి లక్ష్మీనారాయణ, సెక్రటరీ గోడవర్తి మంజూసా, యువమోర్చా జిల్లా కార్యదర్శి పత్తిపాటి వెంకటరమణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీ ఎత్తున ప్రారంభమయ్యి దాదాపు 2 నెలలు కావస్తుంది.